SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు మోదీ. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలాగే ఉండవు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాళేశ్వరం వద్ద పెరిగిన నీటి మట్టం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ సర్కార్ తొలి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృధా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. एक महत्वपूर्ण सत्र का प्रारंभ हो रहा है और सावन के इस पहले सोमवार को मैं देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं। आज संसद का मानसून सत्र का भी आरंभ हो रहा है। देश बहुत बारीकी से देख रहा है कि संसद का यह सत्र सकारात्मक हो, सृजनात्मक हो और देशवासियों के सपनों को सिद्ध करने के लिए एक मजबूत नींव रखने वाला हो। साथियों, भारत के लोकतंत्र की जो गौरव यात्रा है, అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. గత నెలన్నరగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరడంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తుందని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత అన్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ప్రభుత్వ ఆలోచన, సొంత ఆలోచన అని ప్రశ్నించారు. 24 గంటల్లో స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జైపాల్ రెడ్డి స్మృతి వనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్, ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ ఒక హితవు చెప్తుంది, దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత
మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారు, మీ ప్రభుత్వం తరపున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరపున చెప్తుందా ఆవిడ తరపున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేయటం నేరం. ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దున్నుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు. ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులు నడిపించాడు. ముందుండి నడిపించిన ఆయన చాలా దగ్గరలో ఆయన. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్, కౌన్సిలింగ్ చైర్మన్ లో నిర్మల్ మహాదేవ్పూర్ కాలనీలో అనితారాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. బీరువాలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంది. 8 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా చోరీ జరిగిన ఇంటి సమీపంలో సీసీ కెమెరాలో పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అందులో ఉన్న విజువల్స్ ప్రకారం అనిత భర్త శివ దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. శివను తీసుకెళ్లి విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ పిడుగు హరిప్రసాద్ వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకుని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకుని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ల వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాల్ని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల్ని వారి సముదాయాల్లో కానీ, హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలాగే ఉండదు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్ అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, నీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు అర్థమేంటో తెలుసా? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోయి రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తే ఆయన ముఖ్య సలహాదారుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఏం చెప్పొద్దు, ఏమైనా చెప్తే ఇరిటేట్ అవుతున్నాడని అంటున్నారు తెలంగాణ విట్టర్. ఆయనకి చెప్తే ఇరిటేట్ అవుతున్నాడు. నేను ప్రధాన సలహాదారు, నేనే అన్ని మూసుకొని కూర్చున్నా అని చెప్తున్నాడు. కాబట్టి అజ్ఞానము, అహంకారం ఉంటే చివరికి అంధకారం తప్పదు.
కాళేశ్వరం వద్ద పెరిగిన నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఉదయం 103.550 మీటర్లు నమోదైంది. సెంట్రల్ వాటర్ కమిషనర్ నీటిపారుదల శాఖ కొలతల ప్రకారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. దీంతో గోదావరి నది ఒడ్డు ఉన్న లోతట్టు గ్రామాలైన కుట్లం, పాల్గుల, అన్నారం, చండ్రపల్లి, మద్దులపల్లి, నాగపల్లి, కాళేశ్వరం, పుస్కుపల్లి, మజీద్పల్లి, మెటపల్లి, బీరసాగర్, పెద్దంపేట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం. పబ్లపై నార్కోటిక్ పోలీసులు రైడ్. జూబ్లీహిల్స్లోని జోరా పబ్ మరియు దుర్గం చెరువులోని అలివ్ బిస్ట్రో పబ్లో మొత్తం 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులో తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కలెక్టరేట్ ముందు అన్నదాతల ఆందోళన. ధాన్యం డబ్బులు ఇవ్వండి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల నిరసన. పెట్టుబడి సాయం ఊసెత్తని కూటమి ప్రభుత్వం, దాంతో పంటలు వేయలేక ఆందోళనలో అన్నదాతలు. ఇదేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రైతుల్ని ఆదుకునే తీరు అంటూ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ సమయంలో సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా. Government of India PSUs and institutions of higher learning. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు 21వ వార్డులో తారా అనే మహిళ రోడ్డును ఆక్రమించిన నిర్మాణంపై మున్సిపల్లో ఫిర్యాదు చేసిన వార్డు మహిళలు. మున్సిపల్లో కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోరా. ప్రశ్నించిన బాధిత మహిళలు తమ్ముడు యాళ్ల నరేందర్ 100 మందితో వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించిన మహిళలు. మా ఇళ్లను కూల్చివేస్తారంటూ నరేందర్ బెదిరిస్తున్నాడని బాధిత మహిళల ఆరోపణ. మాకు ప్రాణభయం ఉంది, రక్షణ కల్పించండి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటున్న 21వ వార్డు మహిళలు. సగం బాధరుపు కట్టింది, బస్సులు పోతలేదు. ఎదురు బదురు మొన్న బస్సు ఒకటి ఆగిపోయింది. ఇక బండి సుగ రాకుంటతో అయిపోయింది. నీ అదే నువ్వు కట్టుకోమని మేము అంటే బెదిరించేప్పుడు కట్టింది, సేఫ్టీ లేదు. ఇప్పుడు బస్సులు పోతలేవు, బైక్ సుగత్తలేదు. ఇక మన తమ్ముడు ఇవాళ వచ్చిండు, నరేందరి వచ్చి ఇవాళ వచ్చిండు పోదుగల్ల వచ్చి బెదిరించిండు. అంటే నువ్వు తోవ తీసుకుని ఇదంతా తీసేయాలని మొన్న చెప్పిండు కదా మీరు మున్సిపల్, తీయలేదు, నెల అవుతున్నది. మరి ఎట్లా ఈ సంగతి అంటే ఏం చేసుకుంటారో చేసుకుంటూ 100 మందిని దోరుకొని వస్తా నేను అని అప్పుడు బెదిరించిపోయిండు ఆడోళ్ళని అందరినీ. 21వ వార్డు లిక్షంకర్ వార్డు అయితే రోడ్డుకు ఇల్లు కట్టింది మొత్తం తారా మేడం. అది తీసేయమంటే తీసేత్తలేదు, రోడ్డు మీదనే కట్టింది. అది అంబులెన్స్ వచ్చి మొన్న అది శవం తీసుకురాగా గట్టెర్లో దిగింది. దిగినా కానీ ఆమె ఇంటలేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టినాం. సార్ ఒకరోజు వచ్చి చెప్పిండు, మళ్ళీ రమ్మంటే రాలేడు. మళ్ళీ ఇవాళ వచ్చి వాళ్ళు బెదిరిస్తే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాము. 100 మందిని తోలుకొని వచ్చాక వాళ్ళ తమ్ముడు ఈ గల్లీని ఏమైనా వేస్తా అంటే మేము మైదట గల్లీ చిల్లర రావడం లేదు. ఆడవాళ్ళం వచ్చినందుకన్నా కానీ ఇక్కడ ఆఫీస్లో పట్టించుకుంటలేదు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు మోదీ. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలాగే ఉండవు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.
అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాళేశ్వరం వద్ద పెరిగిన నీటి మట్టం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.